హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు. శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మురుగన్గా పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలున్నాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం. తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు, అంత అందంగా ఉంటారు. సర్వసాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరాలపై ఉంటాయి. కానీ ఈ తిరుచెందూరులో ఒక్కటే చోట స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణించతరం కాదు. అంతేకాదు, ఇక్కడ విభూతి మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. మామూలుగా ప్రతి దోషానికి ఓ పరిహార స్థలం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటుంటారు. కొన్ని సుప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటే కొన్ని దోషాలు పూర్తిగా దూరం అవుతాయని పండితులు చెబుతారు. అదేవిధంగా గురుదోషమున్నవారు తిరుచెందూరు వెళ్లి పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కుమారస్వామి 6 పుణ్యక్షేత్రాల్లో తిరుచెందూరుదు రెండవది. ఈ పుణ్యక్షేత్రం వద్దనే రాక్షసులను కుమారస్వామి సంహరించారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ స్థలంలో గురువైన దక్షిణామూర్తి కొలువై ఉంటారు. గురుస్థలంగా పేర్కొనబడే ఈ ఆలయాన్ని సందర్శించుకునే వారికి గురుగ్రహ దోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గురువుకి దోష పరిహారాన్ని చేయాల్సిన వారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించాలని సూచిస్తున్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.